ఓం నమో నారాయణాయ. రాజుల వంశ చరిత్రను వివరిస్తున్న సమయంలో అహంకారులైన రాజులను అంతం చేయడానికి శ్రీహరి దాల్చిన పరశురామ అవతార ప్రస్తావన వస్తుంది. భగవంతుడు అనగానే మనకు శాంతి, కరుణ, ప్రేమ గుర్తుకొస్తాయి. ఆయన చిరునవ్వు చూస్తే ఎంతటి రాక్షసుడికైనా మనసు కరుగుతుంది. కాని ఆ దయామయుడే కోపంతో ఊగిపోతే చేతిలో ఉన్న శంకుచక్రాలను పక్కన పెట్టి ఒక పదునైన గొడ్డలిని చేతబట్టి బండయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? సృష్టిని రక్షించాల్సిన ఆ శ్రీహరి నెత్తుటి వరదలు పారించి అహంకారులైన రాజుల తలలను నరికి భూమిని ఎర్రగా ఎందుకు మార్చాడు? ధర్మాన్ని రక్షించడానికి ఒక బ్రాహ్మణుడు కత్తిపట్టి క్షత్రియుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? 21 సార్లు భూమండలాన్ని చుట్టి దుర్మార్గులైన రాజుల వంశాలను నాశనం చేసిన ఆ భయంకరమైన అవతారం వెనుక ఉన్న కన్నీటి కథ ఏమిటి? అంతులేని కోపానికి మరియు పరాక్రమానికి ప్రతీక అయిన పరశురామ అవతారం గురించి అత్యంత ఉత్కంఠభరితంగా తెలుసుకుందాం. వామనావతారం తర్వాత భూమిపై రాజుల అహంకారం మళ్లీ పెరిగిపోయింది. ప్రజలను రక్షించాల్సిన క్షత్రియులు ధర్మాన్ని గాలికి వదిలేసి రాక్షసుల్లా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో భృగు మహర్షి వంశంలో జమదగ్ని అనే గొప్ప తపశ్శాలికి మరియు రేణుకాదేవికి ఒక తేజస్వంతమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడికి రాముడు అని నామకరణం చేశారు. పుట్టుకతోనే బ్రాహ్మణుడైన ఆ బాలుని నరనరాన అపారమైన క్షత్రియ తేజస్సు ఉరకలెత్తుతుండేది. అతడు పరమశివుని గురించి కఠోరమైన తపస్సు చేసి శివుని మెప్పించి ఒక అజేయమైన పరశువును అనగా గొడ్డలిని వరంగా పొందాడు. ఆనాటి నుండి అతడు పరశురాముడయ్యాడు. ఆనాటి హైహయ వంశానికి రాజైన కార్తవీర్యార్జునుడు అనే మహాపరాక్రమవంతుడుండేవాడు. అతనికి దత్తాత్రేయుని వరం వల్ల 1000 చేతులుండేవి. ఆ 1000 చేతులతో రావణాసురుణ్ణి సైతం బంధించిన మహాబలాఢ్యుడటడు. ఒకనాడు ఆ కార్తవీర్యార్జునుడు వేటకు వెళ్లి అలసిపోయి తన అపారమైన సైన్యంతో సహా జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. జమదగ్ని మహర్షి వారిని సాదరంగా ఆహ్వానించి తన వద్ద ఉన్న దివ్యమైన కామధేనువు సహాయంతో క్షణాల్లో ఆ వేలాది మంది సైన్యానికి అద్భుతమైన విందు భోజనం ఏర్పాటు చేశాడు. ఆ కామధేనువు మహిమను చూసిన కార్తవీర్యార్జునుడి మనసులో అత్యాశ పుట్టింది. ఇంతటి దివ్యమైన ఆవు అడవిలో ముని దగ్గర ఉండకూడదని, తన రాజభవనంలో ఉండాలని అహంకారంతో పలికాడు. మహర్షి ఎంత బతిమాలినా వినకుండా తన సైన్యాన్ని ఉసిగొల్పి ఆశ్రమాన్ని ధ్వంసం చేసి ఆ అభాగ్య గోమాతను బలవంతంగా లాక్కొని తన రాజధాని అయిన మాహిష్మతీ నగరానికి తీసుకుపోయాడు. అడవికి వెళ్లిన పరశురాముడు ఆశ్రమానికి తిరిగి రాగానే జరిగిన ఘోరాన్ని చూసి అగ్నిపర్వతంలా బద్దలయ్యాడు. తన తండ్రిని అవమానించి ఆశ్రమ గోవును అపహరించిన ఆ గర్వాంధుని అంతు చూడాలని తన గొడ్డలిని భుజాన వేసుకుని ఒంటరిగా మాహిష్మతీ నగరానికి బయలుదేరాడు. పరశురాముణ్ణి చూసి కార్తవీర్యార్జునుడు ఎగతాళి చేశాడు. కాని ఆ బ్రాహ్మణుని చేతిలోని గొడ్డలి మెరుపులకు రాచరికపు సైన్యం చెల్లాచెదురైపోయింది. సాక్షాత్తు దేవాదిదేవుడే తన ముందు నిలబడ్డాడని గ్రహించలేని కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులతో ఆయుధాలు పట్టి పరశురామునిపైకి దూకాడు. ఇద్దరి మధ్య మహాభయంకరమైన యుద్ధం జరిగింది. పరశురాముడు తన పదునైన గొడ్డలితో ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతులను ఒక్కొక్కటిగా నరికేశాడు. నెత్తురోడుతున్న ఆ రాక్షసరాజు తలను నిర్దాక్షణ్యంగా నరికి ఆ గోమాతను తీసుకొని సగౌరవంగా తండ్రి వద్దకు చేరుకున్నాడు. జమదగ్ని కుమారుణ్ణి చూసి గర్వపడ్డా రాజును చంపడం పాపమని, తీర్థయాత్రలు చేసి పాప పరిహారం చేసుకోమని ఆజ్ఞాపించాడు. తండ్రి మాట జవదాటని పరశురాముడు తీర్థయాత్రలకు వెళ్లాడు. కాని ఇక్కడే విధి మరొక వక్రీకరణ చేసింది. కార్తవీర్యార్జునుడి కొరుకులు తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయారు. పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి పిరికి పందల్లా ఆశ్రమంపై దాడి చేశారు. ఎటువంటి ఆయుధం లేకుండా ప్రశాంతంగా ధ్యానంలో ఉన్న జమదగ్ని మహర్షి తలను అతి దారుణంగా నరికి చంపేశారు. భర్త మరణాన్ని చూసిన రేణుకాదేవి గుండెలు పగిలేలా రోదించింది. తన రొమ్ముపై 21 సార్లు కొట్టుకుంటూ కొడుకును తలచుకొని ఏడ్చింది. ఆశ్రమానికి తిరిగి వచ్చిన పరశురాముడు రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న తల్లిని చూసి పిచ్చివాడయ్యాడు. అతని కళ్ల నుండి రక్తం కారింది. తల్లి కొట్టుకున్న 21 దెబ్బలకు ప్రతీకారం తీర్చుకోవాలని భయంకరమైన శపథం చేశాడు. నా తండ్రిని చంపిన ఆ దుర్మార్గులనే కాదు,
ఈ భూమి మీద ధర్మాన్ని మరిచిన ఏ క్షత్రియుడిని ప్రాణాలతో వదలను. ఈ భూమండలాన్ని 21 సార్లు చుట్టి అహంకారులైన రాజుల వంశాలను సమూలంగా నాశనం చేస్తాను అని గర్జించాడు. అంతే, పరశురాముని గొడ్డలికి పనిపడింది. కార్తవీర్యార్జునుడి కొడుకులను కిరాతంగా నరికి చంపాడు. అక్కడితో ఆగక 21 సార్లు భూమిని ప్రదక్షిణ చేసి ఎక్కడ అధర్మపరుడైన రాజు కనిపించినా వాడి తల నరికాడు. సమంతక పంచకం అనే ప్రాంతంలో ఆ రాజుల రక్తంతో ఏకంగా 5 మడుగులు సృష్టించి ఆ రక్తంతోనే తన తండ్రికి తర్పణాలు వదిలాడు. ముల్లోకాలలో ఉన్న రాజులందరూ పరశురాముని పేరు వింటేనే గడగడలాడిపోయారు. ఈ భయంకరమైన రక్తపాతాన్ని చూసి దేవతలు సైతం వణికిపోయారు. అప్పుడు ఆయన తాత అయిన రుచీక మహర్షి మరియు ఇతర మునులు వచ్చి ఆయనను శాంతింపచేశారు. బ్రాహ్మణుడిగా తపస్సు చేసుకోవాల్సిన చేతులతో ఇక ఈ మారణ హోమాన్ని ఆపమని ప్రార్థించారు. పెద్దల మాటను గౌరవించిన పరశురాముడు తన క్రోధాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత తాను జయించిన ఈ భూమండలాన్ని మొత్తాన్ని కశ్యప ప్రజాపతికి దానంగా ఇచ్చేశాడు. దానం స్వీకరించిన కశ్యపుడు, రామా, నీవు దానం చేసిన ఈ భూమిపై ఇక నీకు ఎలాంటి అధికారం లేదు. కాబట్టి నేను పాలిస్తున్న ఈ భూమిపై నువ్వు రాత్రివేళ నివసించడానికి వీలు లేదు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు పరశురాముడు సముద్రుణ్ణి ప్రార్థించి తన చేతిలోని గొడ్డలిని సముద్రంలోకి విసిరాడు. ఆ గొడ్డలి పడినంత మేర సముద్రం వెనక్కి తగ్గి ఒక కొత్త భూభాగం ఏర్పడింది. ఆ ప్రదేశంలోనే ఆయన తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే నేటి కేరళ మరియు పశ్చిమ కనుమల ప్రాంతమని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా అధర్మాన్ని అంతంచేసి భూభారాన్ని తగ్గించాడు. భగవంతుడికి కోపం వస్తే ఈ సృష్టిలో ఏ అహంకారమూ నిలబడదు అనడానికి ఈ పరశురామ అవతారమే నిదర్శనం. ఆయుధాలను త్యజించిన ఆ పరశురాముడు నేటికీ మహేంద్రగిరి పర్వతాలపై చిరంజీవిగా తపస్సు చేసుకుంటున్నాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. పరశురాముని పరాక్రమం గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఎన్నో పురాణ రహస్యాలను మీరు వదలకుండా చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను మ్రోగించడం అస్సలు మర్చిపోకండి.